హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జావా ఎఫెక్ట్స్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ దాంతోపాటు ఎలా రన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి జావా ఎఫెక్ట్స్ కోడ్కి సపరేట్ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి స్క్రీన్లో కనపడే లింక్ని కాపీ చేసుకొని గూగుల్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుంది. మన వెబ్సైట్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మనం ఏ జావా వర్షన్ని యూజ్ చేసినామో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు దాన్ని తెలుసుకోవడం కోసం కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి జావాలో స్పేస్ ఇచ్చి వర్షన్ కొడితే మీకు వస్తుంది. జావా తర్వాత ఉన్న 23.0.2 అనేది నా వర్షన్. సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీ పక్కన సైడ్లో మీ ఆపరేటింగ్ వర్షన్ సిస్టమ్స్ కూడా చూస్తుంది. లైనక్స్ ఆర్ మ్యాక్ ఆర్ విండోస్. నా విండోస్, నేను విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీకు ఇష్టమైన ఫైల్లో సేవ్ చేసుకోండి. మనం ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ చేసిన దాని మీద డబుల్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని వస్తుంది. దాని మీద నాకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేయండి. నేను ఆల్రెడీ చేసినప్పుడు నాకు ఫినిష్ అని వస్తుంది. మీకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేస్తే మళ్ళీ దాన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్లో సేవ్ చేశాను. అది కూడా నేను సేవ్ చేసిన ఫైల్. మనం ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీ పాత్ని మనం కాపీ చేసుకోవాలి. నేను ఎలా చేసినా మీరు అలా చేయండి. ఆ పాత్ అంతా కాపీ చేసి మీరు పక్కన ఉంచండి. మనకు అది కంపైలేషన్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చి నోట్ ప్యాడ్లో ఫస్ట్ కోడ్ రాద్దాం. ఇవి నేను తయారు చేసుకున్న స్టెప్స్, అంటే మీకు చెప్పడానికి ఎలా ఉండాలో నేను చేసుకున్నా. మీకు స్టార్టింగ్లో చేద్దాం కూడా టైం వేస్ట్ అవుతుంది ఫ్యూచర్లో ఉంటే. మనం వచ్చేసి ఫస్ట్ కొన్ని రన్ చేయాలి. నేను మీకోసం అది చేశాను ఫస్ట్, మళ్ళీ డిలీట్ చేశాను. అందుకని అది మనకి విజిబుల్ కావట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో న్యూ ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాను. జావా ఎఫెక్ట్స్ కోడ్ని ఆల్రెడీ నా కాడ ఉన్నది ఫైల్ ఉంది, సపరేట్ ఫైల్ ఉంది. ఇది ఫైల్ లెంగ్త్ కూడా మనం టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఎఫెక్ట్స్ అని ఉంటుంది కోడ్స్. వీటిని సపరేట్ మనం ఈ ఎఫెక్ట్స్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఫోల్డర్స్ ద్వారానే దీన్ని రన్ చేయగలం. వీటికి సపరేట్ కమాండ్స్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని నేను కాపీ చేశాను, ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం క్లాస్ నేమ్ని కాపీ చేసుకోవాలి. నేనేం క్లాస్ ఇచ్చాడా ఆల్రెడీ అందరూ ఇచ్చారు. మనకి రొటేటరీ హెక్సాగన్ సంథింగ్ ఇచ్చారు. దాన్ని బ్యాక్ చేసి ప్రీవియస్ ఉన్నదాన్ని డిలీట్ చేసి మంచి మన క్లాస్ నేమ్ని టైప్ చేసి డాట్ జావా చేయాలి. ఎందుకంటే మనం జావాలోని ప్రోగ్రామ్స్ని క్లాస్ నేమ్తోనే చేయాలి, లేకపోతే రన్ కావు మనకి. నేను దాన్ని డెస్క్టాప్లో సేవ్ చేసాను. సో మన డెస్క్టాప్ ఓపెన్ చేయాలి. లేకుంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా దీన్ని అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. లేదంటే డెస్క్టాప్ అంటే ఈజీగా ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ అంటే దాన్ని సీడీ కొట్టి చాలా లెంగ్తీ ప్రాసెస్. ఇదైతే చాలా సింపుల్. ఇది డైరెక్ట్గా పైన పాత్ కాడ సీఎం అని కొడితే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. చూడండి, డెస్క్టాప్లో ఓపెన్ ఉంది. దీనికి సపరేట్గా ఉంటుంది, మనం డైరెక్ట్గా కొట్టలేం. కంపైలేషన్కి దీనికి సపరేట్గా కంపైలేషన్ ఉంటుంది. దీంట్లో కంపైలేషన్లో పాత్ ఇవ్వాలి, దాంతోపాటు మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ దీన్ని ఇక్కడ సేవ్ చేసుకున్నాను. దీన్ని కాపీ చేస్తాను చూడండి.
అందరికీ ఒకేలా ఉండాలనేది పార్ట్. మీరు పార్ట్ అనేది మార్చుకోవాలి. నేను ఇలా చూపిస్తాను చూడండి. ఆ వైట్ లైన్లో ఉండేదంతా మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఫోల్డర్ని, ఎఫెక్ట్స్ ఫోల్డర్ని, లైబ్రరీ పాత్ని స్టార్టింగ్లో చూపించాను కదా, అది మీరు కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇవి నేను డెస్క్టాప్లో సేవ్ చేశాను. డెస్క్టాప్లో అది ఓపెన్ చేసి ప్రీవియస్ జిప్ ఫైల్ కాదు, ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసిన ఫైల్ని అందులో లైబ్రరీని మీరు కాపీ చేసుకోవాలి. రెండు ఉంటే మనకి జిప్ ఫైల్ ఉంటుంది, ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉన్నప్పుడు సపరేట్ ఓపెన్ వస్తుంది, అది కాపీ చేసుకోవాలి. నేను కాపీ చేసి పేస్ట్ చేశాను నా లైబ్రరీ పాత్ని. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే నాకు ఒక కంపైలేషన్ ఎర్రర్స్ ఉంటే వస్తుంది. సో నాకు ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇది ఎర్రర్స్ ఏం తెచ్చలేదు. సేమ్ ఇప్పుడు అవుట్పుట్ కూడా మామూలుగా మనం ప్రీవియస్లో జావా కొట్టుకుని అవుట్పుట్ తెచ్చుకుంటే దీంట్లో కూడా అలాగే అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. లాస్ట్లో డాట్ జావా తీసేసి స్టార్టింగ్ జావా సి కాడ సి తీసేయాలండి. సింపుల్. వన్స్ మనకి కంపైలేషన్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఎగ్జిక్యూషన్ ఈజీ. చూడండి మనకు అవుట్పుట్ వచ్చేసింది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదండి జావా ఎఫెక్ట్స్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో రన్ చేయాలో. అంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.